గిఫ్ట్ డీడ్ వీలునామా, గిఫ్ట్ డీడ్ విల్ డీడ్ అంటారు. ఈ రెండింటిలో ఏది సరైనది అన్న విషయం మీద మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు స్వార్జితంతో సంపాదించుకున్న ప్రాపర్టీ, మీ కష్టార్జితంతో సంపాదించుకున్న ప్రాపర్టీ, అది మీ కుటుంబ సభ్యులకి లేదా మీ పిల్లలకి వారసత్వంగా ఇవ్వడం కరెక్టా లేదా, అంటే మీరు వీలునామా రాసి దాని ద్వారా సంక్రమింపచేయడం కరెక్టా లేదా కేవలం మీ పిల్లలకి వీలునామా రాసి వాళ్ళకి దాని మీద స్వాధీన పత్రం అంటే ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ ఇవ్వడం కరెక్టా అన్నది మనం మాట్లాడుకోగలిగితే, నేనైతే బీయింగ్ ఎన్ అడ్వకేట్గా రవీంద్రనాథ్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ, నేను మీకు ఇచ్చే సూచన ఒకటే, ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే నేను మీకు రెండింటిని కూడా కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి డెసిషన్ మీరు తీసుకోండి. నెంబర్ 1, గిఫ్ట్ డీడ్ అంటే మీరు సంపాదించుకున్న ప్రాపర్టీని మీ పిల్లలకి మీరు అందజేసే ప్రయత్నంలో 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు సైన్ చేశారు, మీరు కాస్త వృద్ధాప్యంలో ఉండొచ్చుగాక, కానీ ఆ ప్రాపర్టీని మీ పిల్లలకు ఒకసారి మీరు స్వాధీన పత్రం అంటే ఓనర్షిప్ రైట్స్ని ట్రాన్స్ఫర్ చేశారంటే మరలా వాటిని వెనక్కి తీసుకొని రావడం చట్టరీత్యా చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అంటే మీ పిల్లల్ని మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, వృద్ధాశ్రమం అంటే వృద్ధాప్యం అంటే ఓల్డేజ్ టైంలో మిమ్మల్ని మీ పిల్లలు సరిగ్గా పట్టించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. చాలా కేసెస్ మేము చూస్తున్నాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో పిల్లల యొక్క నెగిటివిటీని పేరెంట్స్ ఆ యొక్క ఏజ్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీరు గిఫ్ట్ డీడ్ చేసే పక్షంలో. అదే మీరు వీలునామా రాశారనుకోండి, విల్ అంటే WILL విల్ డీడ్ ఎప్పుడు వస్తుంది, మీ తదనంతరం మాత్రమే ఫోర్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రాపర్టీని మీరు ఏదైతే కష్టార్జితంతో మీరు సంపాదించుకున్నారో ఈ ప్రాపర్టీని మీరు లాస్ట్ బ్రీత్ వరకు దాని మీద ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. కానీ సరైన అడ్వకేట్ని మీరు అపాయింట్ చేసుకున్న తర్వాత విల్ డీడ్ని ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా, ఎటువంటి అవరోధాలు లేకుండా మీ ప్రాపర్టీని మీకు కావలసిన వ్యక్తులకి ఈజీగా ఆ ప్రాపర్టీని డివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ లాస్ట్ బ్రీత్ వరకు కూడా దాని మీద పూర్తి రైట్స్ ఉన్నాయి, మీ యొక్క స్వాధీనం ఉంటాయి. కాబట్టి బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే తప్పనిసరిగా చూడండి, గిఫ్ట్ డీడ్ విల్ డీడ్ అనేది మీరు విల్ రాసినా గిఫ్ట్ డీడ్ రాసినా 1కి 2 సార్లు ఆలోచించుకోండి. బట్ మై సజెషన్ ఇస్ ద గిఫ్ట్ డీడ్ కన్నా వీలునామా రాసుకోవడం ఉంది ఉత్తమోత్తమం అని చెప్పి నేనైతే సలహా ఇవ్వగలుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఇటువంటి లీగల్ సలహాలకి ఈ పేజ్ని ఫాలో అయిపోండి. మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే తక్షణమే కింద స్క్రోల్ మనం కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.